ఒక సొసైటీ అభివృద్ధి చెందుతుంది, బాగా డెవలప్ అవుతుంది అంటే దానికి ఒక ఇంపార్టెంట్ యార్డ్ స్టిక్ అంటే ఆ సొసైటీ మెరుగ్గా ఉంది అని ఎప్పుడు చెప్తామంటే ఆ సొసైటీలో ఎప్పుడైతే స్త్రీలు ఉమెన్ ఒక సేఫ్ ఎన్వైరన్మెంట్లో ఉంటున్నారు అని చెప్పి ఒక పర్సెప్షన్ క్రియేట్ అవుతుందో దట్ ఇండికేట్స్ దట్ ఆ సొసైటీ, ఆ సమాజం, ఆ ప్రాంతం చాలా మెరుగ్గా వ్యవహరిస్తుంది అని చెప్పి. సో కాబట్టి ఎప్పుడైనా కానీ పోలీస్ అయినా కానీ ఎనీ డిపార్ట్మెంట్, ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ మహిళలకి సరిగ్గా ఎనీ స్కీమ్స్ కావచ్చు, ఎనీ ఎన్వైరన్మెంట్ కావచ్చు, పాజిటివ్గా ఉండే విధంగా కృషి చేస్తూ ఉంటాం. అండ్ దీంట్లో ఈ పర్టికులర్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసే దాంట్లో పోలీస్ ఒక ముఖ్య పాత్ర వ్యవహరిస్తుంది. పోలీస్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ క్రియేటింగ్ ఎ సేఫ్ ఎన్వైరన్మెంట్ ఫర్ ఉమెన్ ఇన్ ఎ సొసైటీ. కాకపోతే ఆ సేఫ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలి అంటే దానికి అందరూ కూడా సహకరించాలి. డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో, అది ఇప్పుడు మీకు డిఫరెంట్ అందరూ మాట్లాడి చెప్పారు చాలా క్లియర్గా, ఎవ్రీబడి హ్యాస్ ఎ రోల్ టు ప్లే ఇన్ ఇట్. సో ఇప్పుడు స్కూల్స్ నుంచి కానీ కాలేజెస్ నుంచి కానీ ఇంటికి వెళ్ళి వస్తూ ఉంటారు. మధ్యలో ఎక్కడైనా ఈవ్టీజింగ్ జరగవచ్చు, లేదా మధ్యలో కొన్ని ఇబ్బందికరమైన ప్రదేశాల నుంచి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఓపెన్ డ్రింకింగ్ ఎవరైనా తాగి ఇబ్బంది పెట్టే సందర్భాలు కూడా జరుగుతుండొచ్చు. లేదా ఆ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ మీకు తెలిసిన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏమైనా మాదక ద్రవ్యాలు అమ్మడం కానీ లేకపోతే కన్జ్యూమ్ చేయడం కానీ మీకు తెలిసి ఉండొచ్చు. ఇవి మీరు ఖచ్చితంగా మీ నియరెస్ట్గా ఉన్న పోలీస్ స్టేషన్ కానీ, మహిళా పోలీస్ కానీ, లేదా మీకు తెలిసిన ఎవరైనా పెద్దవారికి ఖచ్చితంగా అది తెలియజేయాలి. ఆ ధైర్యం అనేది మనం ఖచ్చితంగా ఆ పర్సన్స్, ఆ విద్యార్థులు కానీ, ఆ మహిళలు కానీ ఖచ్చితంగా మనం ఇవ్వగలగాలి. అండ్ ఖచ్చితంగా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తే వెంటనే ఖచ్చితంగా స్పందించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అండ్ మీ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా గోప్యంగా కూడా ఉంచబడుతుంది.